తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఉదంతం పొదలకూరులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాగాలని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు సార్. బయటకు వెళ్ళిన తర్వాత మన ఆ దారిని అటు వెళ్తున్నాడంట. అక్కడ పిల్లలు ఎవరు కొట్టారో ఏమో ఆ ఈగుల్ని. ఇతను పోయి ఆడే టీ తాగుతున్నాడంట. తాగుతున్న లోపల ముసురుకునేసినాయి అంట ఈగలని. నేను బాగా కుట్టేసినాయి సార్ మొహం అంతాను. కుట్టి ఏరే ఆటోలో వచ్చి ఇంటి దాకా వచ్చేసినాడు. ఆ ముళ్ళన్నీ పీకేసాం మేము. పీకేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ సార్ బాగా చూసి ఇంజక్షన్ వేసి సిలిండర్ ఎక్కించాడు. బాగా పెట్టాము. మళ్ళీ ఇంటికి వచ్చాడు తీసుకొని. పొద్దుగుకి టైంలో ఇంటికి వచ్చేసినాము. పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవాలని మళ్ళీ బస్ స్టాండ్కి పోయినాడు. ఇడ్లీ దోశ తెచ్చుకున్నాడు, తిన్నాడు. మళ్ళీ వచ్చి ఇరబడిపోయినాడు సార్. అటు నేను ఇరబడిపోయాడు నిన్న సార్. అది జరిగింది. ఆమెను వేసుకొని పోవటం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వేసేసారు. ఆడికి తీసుకుపోయిన తర్వాత సిల్లేను అవి పెట్టి మధ్యాహ్నం దాకా ఊపిరితోనే ఉన్నాడు. అది యాక్సిన్ ఏదో పెట్టున్నారు. అది పెట్టేసిన తర్వాత లాభం లేదమ్మా అని చెప్పేశారు వాళ్ళు కూడాను. చెప్పేసిన తర్వాత ఇంక చూస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్తున్నారు ఆ మేడం వాళ్ళు కూడాను. మేము భోజనం అన్నీ ఇచ్చేసి జాగ్రత్త అమ్మా అని చెప్పి పొదలకూరులో దిగాము. మేము ఇంటికి రాకతాలకే చచ్చిపోయాడు అని చెప్పేశారు సార్ 4 గంటలకి. ఆ రోజు 7:30కి మేము కూలి పని పోయేవాళ్ళం కదా. కూలి పనికి నా పాటికి నేను పనికి వెళ్ళిపోయాను, ఆయన పాటికి ఆయన పనికి పోయి ఉంటాడని చెప్పి మేము వెళ్ళిపోయాము. ఈ అమ్మాయి ఒక్కటే ఉంది కోడలు ఇంట్లో. ఆ అమ్మాయికి తెలియదు అక్కడ ఈగులు కుట్టిన సంగతి కూడా. ఆయన వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి కమ్మగా వాకిలు వేసేసుకొని పడుకున్నాడు. ఆ నొప్పులకు తట్టుకోలేక అమ్మాయికి కూడా చెప్పలేదు. సరే పొనుకో ఉంటాడు కదా మామూలుగానే, పని లేనప్పుడు ఎప్పుడన్నా అటే ఖాళీగా ఉన్నప్పుడు పొనుకో ఉంటాడు కదా అని చెప్పి ఆ అమ్మాయి కూడా లేకొట్ల సాయంత్రం దాకా గమ్ముగా ఉందంటే నేను పని పోయేసి 5 గంటలకు వచ్చేటప్పటికి ఇంకా ఆయన అప్పుడు మన సోదరంలో వెళ్ళాడు. ఎక్కువగా నొప్పులు ఎక్కువైపోయి ముఖం అంతా బాగా వచ్చేసి ముఖం అంతా ఇంతలా వాసిపోయింది, మొలకతా ఉన్నాడు. ప్రైవేట్ హాస్పిటల్కి నా దగ్గర కూడా ఇంకా డబ్బులు లేవు కనుక హాస్పిటల్కి పోవాలంటే ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఆటో ఒకటి పిలిపించుకొని అక్కడ పోయాము. అక్కడ పోయితే ఆయన గబగబా చూసేసి ఆ ముళ్ళన్నీ తిరిగేసి పట్టుకార పెట్టి సిలిండర్ 2-3 ఇంజక్షన్ వేసి రాత్రి కొనండి ఏదైనా ఇబ్బంది అయితే నెల్లూరు పంపిస్తాము, లేదు మామూలుగా కానీ అన్నీ బాగా ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి సిలిండర్ తెచ్చాడు. 10:30కంతా 2 సిలిండర్లు పెట్టారు. 2 సిలిండర్లు అయిపోయినాయి. 5 ఇంజక్షన్లు వేశారు, షుగర్ చెక్ చేశారు, బీపీ చేశారు, అన్నీ బాగానే ఉంది. గుండె ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పి గుండె చేశారు. గుండె కూడా బాగానే ఉందమ్మా, ఏం ఇబ్బంది లేదు. సరే రాత్రి చూడండి, ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఎక్కడికైనా పోయి చూపించుకోవాలనుకుంటే ఉదయాన్నే చూపించుకోండి. ఎక్కడికి వస్తారంటే ఎక్కడికైనా చూపించి మళ్ళీ ఏదైనా ఇంజక్షన్ ఇవ్వడం అయితే డాక్టర్ ఉంటాడు, ఇంజక్షన్ చేయించుకోమన్నా మళ్ళీ ఉదయాన్ని కూడా అడుగు పోయి అంగడి తీస్తాను సార్. నేను అంగడి తీసి 10 నిమిషాలు కూర్చుంటాం అందరం. కూర్చున్న పాట ఒక ఈగ వచ్చి రాంగ్ స్టైన్ కుట్టింది. ఇంకా లేచేటట్టునే అని ఎవరి పాటి కూడా ఒక పక్క సర్దుకుని రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఈయన లోపల పోయి అప్పుడే కూర్చుంటున్నాడు. మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు మేము కేకలేస్తున్నా వినపడలేదు తనకి. బాటకి డబ్బా తీసుకుని లెట్నికి పోయాడు. ఈయన ఎక్కువ మేము పారిపోయి వచ్చేసాము. నేను పోయి చెట్ల కాడ మోటార్ వేసుకొని బోరు నీళ్ళు పెట్టుకున్నా నేను. ఈయన లోపలికి పోయాడు సార్. ఒక 50 మంది ఆగుతున్నాయి సార్.